తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. మరి పరకామణి చోరీ కేసులో తదుపరి ఏం జరగబోతోంది? తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ ను వదలవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. చోరీ కేసులో లోక్ అదాలత్ వద్ద రాజీ, నిందితుడు రవికుమార్ ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులకు ధర్మాసనం కీలక సూచనలు చేసింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని, సమన్వయం చేసుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలకు సూచించింది. టీటీడీ అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదికను సీల్డ్ కవర్ లో ఉంచి రిజిస్టర్డ్ జ్యుడిషియల్ కు అందజేయాలని సిఐడి డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిఐడి, ఏసీపీ డీజీలు దాఖలు చేసిన నివేదికలను పరిశీలించిన అనంతరం బుధవారం హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు తిరుమలలో పట్టు వస్త్రం స్కామ్ పై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతోనే వరుసగా స్కామ్లు బయటపడుతున్నాయన్నారు. అలాగే పరకామణి విషయంలో జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ మతంలో కూడా ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమని కొట్టి పారేసేవారా అని ప్రశ్నించారు పవన్. Why when it comes to Hindus, how could you say it just like that? Snap of it. I think that is not right. Being who was CM, who was CM for more than 5 years, I think he should not have said it. వైసీపీ హయాంలో 2023లో పరకామణి చోరీ ఘటన వెలుగు చూసింది. అనంతరం ఈ వ్యవహారాన్ని లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్నారు. మొన్న మీడియా ముందుకు వచ్చిన జగన్ పరకామణి చోరీ కేసు గురించి మాట్లాడుతూ చోరీ చేసింది 72,000 అయితే రవికుమార్ 14 కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి రాసిచ్చారని, ఇది పెద్ద నేరం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హిందూ ధార్మిక సంఘాలతో పాటు పలు రాజకీయ పక్షాలు కూడా జగన్ పై విమర్శలు గుప్పించాయి.